గత 20 రోజులుగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మన మాజీ శాసనసభ్యులు జీవనన్న గారు మాకు నీరెత్తినట్టు కూడా లేదు. రాజకీయ నాయకులకు ఏమాత్రం శ్రద్ధ లేదు, అధికారులు పట్టించుకోవడం లేదు. మొన్న నదిలో కూడా తీసినాం 200 లారీలు అక్కడ నదిలో నల్ల మట్టికి నడుస్తున్నాయి. వాటిని తీసుకొచ్చి నల్ల మట్టికి తరలించాలని చెప్పేసి చెప్తే కూడా ఇప్పటికి కూడా వాళ్ళలో కదలిక లేదు. ఖబర్దార్, ఈ ప్రాంత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి కావచ్చు, అదేవిధంగా ఇకనైనా మానుకోండి. రేపు తెల్లారి మీరు వచ్చి అధికారులను పిలిచి అర్జెంట్ గా మరి ఆ లారీలను బంద్ చేపించి లారీలన్నింటి ద్వారా వడ్లని లేపాలని చెప్పేసి తడిసిన ధాన్యమైనా సరే ఎట్లా ఉంటే అట్లా. వీళ్ళు దాదాపు సుమారు 20 రోజులు అవుతుందని 20 రోజులుగా ధాన్యం ఆల్రెడీ తరుగులాసేరు రైతన్నలు. మరి తరుగుపోయింది, మళ్ళీ తడిసి మన ధాన్యం కొనేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి తడిసిన ధాన్యాలైనా సరే ఎట్లా ఉంటే అట్లా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా గతంలో కేసీఆర్ గారు ఏ రకంగానైతే తడిసిన ధాన్యాన్నైనా సరే కాంటా పెట్టి తీసుకున్నాడో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా తీసుకోవాలా. మేము ముందు నుండి హెచ్చరిస్తా ఉన్నాం. వడగండ్ల వానలు ఉంటాయి, చెడుగొట్ల వానలు ఉండే సమయం కాబట్టి తొందరగా లేపాలని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి మరి మీరు తొందరగా స్పందించి ఈ వడ్లన్నిటిని లేపి రైతన్నల గోస తీర్చాల్సిన బాధ్యత మీది. మరి ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు జీవనన్న గారు కూడా ఇవాళ రేపు రాకపోతే జీవనన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 5,000 మందితోటి ధర్నా చేసి మీ ఇళ్లను ముట్టడించి కలెక్టరేట్లను ముట్టడించే పరిస్థితి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై జీవనన్న.